హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము కురుకురే అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఒక సింపుల్ మెథడ్లో నేను చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా మనం తీసిన వెంటనే కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నామంటే మనకు బజార్లో అమ్మేటట్టుగానే ఉంటాయన్నమాట. కొద్దిగా పుల్లగా కారంగా చాట్ మసాలా అనేది పిల్లలు చాలామంది నచ్చుకుంటూ ఉంటారు కదా. అలాగా మాకు చాట్ మసాలా వద్దు అంటే కొద్దిగా ఉప్పు కారం అనేది ఆల్రెడీ పిండిలో వేసుంటాము, మళ్ళీ పైన అనేది వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు మళ్ళీ అడుగుతారు. మనం ఇప్పుడు అనేది ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేనైతే 2 గ్లాసులు అనేది బియ్యం తీసుకుంటున్నానండి. ఈ బియ్యము ప్లెయిన్ బాండెట్లోనే వేయించుకోవాలన్నమాట నీట్గా. మనం మీరు ఏ బియ్యం అన్నా తీసుకోండి, రైస్ అన్నం వండుకునే బియ్యం అన్నా తీసుకోండి, స్టోర్ బియ్యం అన్నా తీసుకోండి, ఏదైనా కానీ పర్వాలేదు. నీట్గా అనేది బియ్యం అనేది వేయించుకోవాలండి. ఎటువంటి ఆయిల్ అనేది వేయొద్దు. ఏగేటప్పుడే కొద్దిగా అనేది ఒక స్పూను వరకు జీలకర్ర అనేది వేసుకోండి. ఫుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోండి. బాగా నీట్గా అనేది దగ్గరే ఉండి వేయించుకోండి. బియ్యం అనేది మనకి ఏగాయి అంటే వైట్గా అనేది వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చేంత వరకు నీట్గా వేయించుకోండి. అలా అని మాడబెట్టద్దు, జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి. చూడండి, మనకు బియ్యం అనేది ఇలా నీట్గా అనేది ఏగిపోయేసాయి. ఇప్పుడు బియ్యాన్ని అనేది ఒక బౌల్లోకి అనేది తీసేసుకుందాం. ఇప్పుడు అదే గ్లాస్తో అటుకులు కూడా 2 గ్లాసులు అనేది తీసుకోండి. బియ్యం అయితే ఎన్ని తీసుకున్నామో అన్నేమైన అటుకులన్నీ తీసుకోండి. చూడండి, 2 గ్లాసులు అయితే నేను అటుకులు తీసుకున్నాను. అటుకులు కూడా ప్లెయిన్ బాండట్లోనే నీట్గా దగ్గరుండి వేయించుకోవాలండి. అప్పుడే మీకు అటుకులు కూడా క్రిస్పీగా ఏగుతాయి. అటుకులు మనకు క్రిస్పీగా ఎలా వచ్చాయా లేదా అనేది మనం చేతితో పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుందన్నమాట. ఇట్లా పొడిగా అవుతూ ఉంటుంది. అలా వచ్చేంత వరకు జాగ్రత్తగా వేయించుకోండి. చూడండి, అటుకులు కూడా ఏగిపోయేసాయి, బియ్యం ఏగిపోయేసాయి కదా. ఇలా రెండింటిని పక్కన అనేది కొద్దిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని మిక్సీలో అనేది పౌడర్లాగా చేసుకుందాం. చూడండి, నీకు కొద్దిసేపు అలాగే పెట్టేశాను. చల్లగా చల్లారిపోయేసాయి. చల్లారిన తర్వాత ఇప్పుడు అనేది నేను కొద్దిగా అనేది మిక్సీలో వేసుకుంటున్నాను. ఇది ఫైన్ మెత్తని పౌడర్ అనేది రాదనమాట. కొద్దిగా లైట్గా గరుకు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మనం వేయించుకున్నాం కదండి, అటుకులు బియ్యము. లైట్గా గరుకు అనేది ఉంటుంది. ఆ గరుకు అనేది ఉండాలి. ఉంటేనే మనకు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనమాట. కొద్దిగా వేసుకుంటూ మీరు నీట్గా పౌడర్ అనేది చేసుకోండి. చూడండి, నేనైతే ఇలా కొద్దిగా పౌడర్ వేసుకుంటూ ఇలా అనేది పౌడర్ అనేది చేసుకున్నాను. చూడండి, ఇలా అనేది కొద్దిగా లైట్గా అనేది బరక అనేది వస్తుంది. అంతేను, చాలా బాగుంటాయండి. ఒకసారి అనేది పిల్లలకి మీరు ఇంట్లో ఇలా చేసి చూడండి. నేను ఇది ఇంతకుముందు కూడా చేశాను, మన ఛానల్లో కూడా ఉందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎవరైనా కొత్తగా ఉండేవాళ్ళు చూస్తారు అని చెప్పేసి మళ్ళీ నేను ట్రై చేసి చూపిస్తున్నాను. నేను అనేది ఇవి మళ్ళీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. మనం బియ్యము అటుకులు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ అనేది పచ్చెనగపిండి అంటే బేసిన్ పిండి అంటారు కదా, అదనమాట. శనగపిండి తీసుకోండి. దీంట్లోకి మనకు సరిపడినంత ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. మళ్ళీ మనం పైన కూడా కొద్దిగా చల్లుకుంటామండి. దానికని చెప్పేసి ఉప్పు కారం అనేది మితంగా చూసుకుంటూ వేసుకోండి. మీకు ఇంకా టేస్ట్గా కావాలి అనుకుంటే నూగులు ఉంటాయి కదా, తెల్ల నూగులు, వాటిల్ని కూడా వేయించి కొద్దిగా అనేది వేసుకోండి. చాలా బాగుంటాయి అన్నమాట. నాకు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది, లేకపోతే మీకు అది కూడా వచ్చి ఉంటుంది అనమాట. చూడండి, మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి మితంగా అనేది వాటర్ తీసుకొని ఆ వాటర్లో అంటే మనకు 2 గ్లాసులు అనేది నీళ్లు పడుతుందండి. 2 గ్లాసులు 2.5 గ్లాసు నీళ్లు పడుతుంది. నీళ్లు తీసుకునేసి దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అనేది నూనె అనేది వేసుకోండి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. అంటే నీళ్లు కాగిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లో పిండిని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. జాగ్రత్త అండి, నేనైతే అలవాటు ఉంది కాబట్టి కొద్దిగా అనేది వేసుకుంటూ ఇలా కలుపుతున్నాను. మీరు స్టవ్ పక్కకు పెట్టేసినా కానీ, స్టవ్ ఆపేసిన తర్వాత పక్కకు వచ్చినా కానీ మీరు ఇలా నీట్గా కలుపుకోండి. ఇలా నీట్గా కలిపేసిన తర్వాత కొద్దిసేపు అనేది మూత పెట్టేసేయండి. దానిపైన మూత పెట్టేశారంటే ఆ వేడికి అనేది కొద్దిగా మెత్తబడుతుంది పిండి అనేది. ఇలా మొత్తం అడుగు నుంచి కలబెట్టి కొద్దిసేపు మూత పెట్టేసేయండి. జస్ట్ ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేశారంటే ఆ వేడికి అది బాగా మగ్గుతుంది. ఇప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అనేది ఒక డిష్ గిన్నెలోకి అనేది వేసేసి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. లేదు కొద్దిగా వాటర్ తక్కువ అయ్యాయి అంటే ఏం ప్రాబ్లం ఏమీ లేదండి. కొద్దిగా వేడి నీళ్ళు అనేది వేసుకోండి.
అంతేగాని దానివల్ల మనకేమి ఇదేం ప్రాబ్లం అయితే లేదు, భయపడిన అవసరం లేదనమాట. ఇలా నీట్‌గా అనేది పిండి అంతా మొత్తం తీసుకునేసిన తర్వాత బాగా మనకు పిండి అనేది ఈ విధంగా అనేది రావాలి. మీకు నీళ్ళు తక్కువ అయ్యాయి అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు కారం అనేది కానీ సరి చేసుకోండి. మనకు పిండి అయితే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన పిండిని ఇది చూడండి, ఇట్లా 2 చేతుల సహాయంతో అన్నా కానీ మనం ఇలా పొడవుగా చేసుకోవచ్చు. అబ్బా ఇది చాలా రిస్క్గా ఉందండి అనుకునేవాళ్ళు మీ దగ్గర గవ్వల పీట ఉంటుంది కదా, ఆ గవ్వల పీట మీద కానీ చేయొచ్చండి, చాలా బాగుంటాయి. నేనైతే మీకు ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. నేనైతే గవ్వల పీట మీద చేశాను. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, గవ్వలపేట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ గవ్వలపేట మీద కొద్దిగా ఆయిల్ పూసేసి ఆ చెక్కకి ఇట్లా రివర్స్గా కానీ కొద్దిగా క్రాస్గా కానీ చేసామంటే ఆ గవ్వల చెక్కకుండే లైన్స్గా ఆ కురికెరలకు వస్తే చాలా అనేది చాలా బాగుంటాయి అనమాట. ఇలా పిండి మొత్తం కొద్దిగా తీసుకోండి. పిండి ఆరిపోతుంది అనమాట. కొద్దిగా దానిపైన ఒక చెమ్మ క్లాత్ వేసుకునేసి కొద్దిగా చేతికి తీసుకుంటూ ఇలా చేసుకోండి. మీకు పిల్లలకి అనేది కురుకురేలు అనేది సూపర్గా అంటే సూపర్గా వస్తాయి. ఇలా పెద్దది ఏదైనా ఉంటే దాంతో కూడా చేయండి. చూడండి నాకు ఇలా అయితే నీట్గా అనేది నేను మొత్తం అనేది రెడీ చేసేసాను. ఆయిల్ కూడా మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కాగిపోయేసింది. కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. మంచి కలర్ అనేది మరీ ఎక్కువ డార్క్ కలర్ అనేది రాదండి, కొద్దిగా మాత్రమే కలర్ వస్తుంది. మీకు చూపించాను కదా, ఆ కలర్ మాత్రమే వస్తుందన్నమాట. అంత కలర్ వచ్చేంత వరకే యాంచండి. అప్పుడే మీకు అనేది క్రిస్పీగా గరం ఉంటాయి. కొద్దిగా తక్కువగా ఉండేటప్పుడు తీసేసారంటే మరి కటకట ఉంటాయన్నమాట. అట్లా కాకుండా క్రిస్పీగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు వించినప్పుడు లోపల బోల్గా ఉంటుందన్నమాట. అంత బాగా వస్తాయి. ఇలా నీట్గా కొద్దిగా వేసుకుంటూ అనేది మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి అనేది చేసి పెట్టండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ పిల్లలకి ఎంతో టేస్టీగా అనేది ఇలా చేసి పెట్టడానికి ట్రై చేయండి. చాలా అనేది చాలా బాగుంటాయి. నేను అనేది ఇది ఇంచుమించు చేస్తూనే ఉంటానండి. అంటే మా పిల్లలకి అనేది మా అబ్బాయికి అనేది చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఇలా నీట్గా జాగ్రత్తగా కొద్దిగా వేసుకుంటూ చేసుకోండి. అప్పుడే మీకు మంచి కలర్ అనేది వస్తుంది. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, వైట్గా ఉండేటప్పుడు మాత్రం ఎత్తొద్దు. కొద్దిగా బాగా కలర్ రానియండి. కలర్ వచ్చిన తర్వాతే మీరు వాటిని అనేది తీయండి. అప్పుడే మీకు బాగుంటాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి కలర్ అనేది రానివ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది నోటిఫికేషన్ పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేది మనం పెట్టగానే అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ మధ్య అయితే నేను వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించానండి. ఏం లేదు, కొద్దిగా షాప్ పెట్టుకోవాలి అనే ఒక ఐడియాతో ఆ పని మీద ఉన్నాను అనమాట. దానికని వీడియోస్ అనేది డిలీట్ అవుతూ వస్తున్నాయి. ఇంకటి నుంచి ఖచ్చితంగా డే బై డే 2 రోజులకు ఒకసారి అయినా కానీ ఒక వీడియో పెట్టడానికి అనేది ట్రై చేస్తాను. మీ అందరి సపోర్టింగ్ నాకు కావాలి. అలాగే నేనైతే 12వ తేదీ షాప్ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. స్నాక్స్ గురించి ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటాయండి మన స్నాక్స్ అనేది. చూడండి ఇంత మంచి కలర్తో ఇలా అనేది మనకు వస్తాయి. లాస్ట్ టైం వేయించేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేడిగా ఉండేటప్పుడు కొద్దిగా ఉప్పు మిరియాల పొడి చల్లుకున్నారంటే మీకు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే కురుకురే గల్ అనే సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు ఇది చూడండి, మీ పిల్లలకి చేసి పెట్టండి.